హాయ్ అండి అందరికీ మరో రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఇది వచ్చి దోసకాయ చికెను. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసిన రెసిపీ అనుకుంటున్నా. తెలియకపోతే ఒకసారి చూసేసి నేర్చుకోండి. చెప్పడం మర్చిపోయినా చూసి నేర్చుకొని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో, ఓకేనా? రెసిపీ చెప్పకుండా సోది చెప్తున్నాం అనుకుంటున్నారా? చెప్పేస్తాను, చూసేయండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని చికెన్ వేసుకోవాలి. చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత దోసకాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 మినిట్స్ తర్వాత టమాటాలు కూడా 2 వేసుకోవాలి. అలానే ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం పెరుగు, కొత్తిమీర, పుదీనా, బటర్ వేసుకుంటే అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.